అవో ఈరే చూడు ఎంత మంచిగా సోకత్తాను నువ్వు కూడా చూస్తానా ఇంకా వరంగల్ చేప చింపావు చేప తింటే 10,000 రూపాయలు 2 కుల్వారి మనం వేసుకోపోయినావు నీ నైట్ పాడువాడ గంట పలసగా ఉంటుంది ఏంటి అందరూ నువ్వు వేసుకోవాలి నువ్వు వేసుకోవాలి 7 గంటల మూల పెడితే 12 గంటల దాకా మళ్ళీ పలికినట్టు నైట్ వేసుకున్నావు కానీ మీరు రోడ్డు కొంచెం ఇల్లేనా లారీలు ఒక కూడా నాకేమో కూడా సంసారం ఎత్తడే పుట్టిన కట్టం వేసిన వాడు ఆ కట్టాలకు ఇంటికి వచ్చాడు కేంద్రంగా తీసాడు పెళ్ళ ఉరికాస్తే ఆవిడ చూసిన ఆయనకు దైత్యం ముచ్చుకోడు నీ పెన్న పాడువాడా ఉంటేది లేకుంటేది అంటాడు అయ్యపోతాడు 2 షాపులు లేవడతాడు ఇక ఇంటి తాగేటోడు పుల్లు బాటలు లాగినాక అన్న రిమ్మ సప్పు నన్న గీసాడు పెళ్ళ అని కట్టరాము ఎక్కిన పూలచ్చి పాదాకం పరగాల బస్ స్టాండ్ లో బయటకు అమ్మిన పిల్లలు నట్టున్నావా నిన్ను తీసుకుపోయిగా బస్ స్టాండ్ లో నిలబెడితే రామకృష్ణపురం ఊళ్ళకు కొత్త దయ వచ్చింది అనుకుంటారు తెల్లన్నాక కథ చూసిన వాళ్ళు పొందిగా నాట ఏమైనా కాడ దప్పునారు వారి కథ పిడిచరాలే వారెత్తారు ఇంటికి ఎవరికి వస్తారే రావా అని ఇతరులు సంసారం చేసే మొగడు వాడు పిచ్చి లేచి కాగితాలు ఎడతాడే అమ్మా ఆ ఈరయ్యకు సోకలు పిత్తేనా ఆయన అనుకుంటాడు బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయినా కొత్త ఛార్జర్ గంట కొంటే బాగా ఎక్కుతాడు చూస్తాడు కానీ మొత్తం బ్యాటరీ అయిపోయి అరే పళ్ళు కానీ బయటికి బాగానే వేసినట్టున్నాడే రాము ఆయన ఈరయ్య చూడు మంచిగా దోతి కట్టిండు తినిపోయిన అయితే వేసిండు దోమలు కొట్టకుండా చేసిండు దానికి పాడువాడు ఆయన మయమేనా ఇదంతా ఇది పాడువాడ దీనికి ఒక్కటే ఉన్న గట్ల అయింది కళ్ళు పాడువాడు స్పీకర్ పిలుపు అక్క మాట్లాడేది దానికి 10 వేసేసి అప్పుడు చేస్తాడు అక్క మాట్లాడు అట్ట కాదు కానీ నువ్వు ఆడుదానే నేను ఆడుదానే నేను ఎక్కడ కొట్టా సైతం పట్టిన కదినమా ఈరయ్య అంటాడు కదా సైతం పట్టిన అంటే 7 గంటలకు ఎవరు తాగితే 12 గంటల దాకా కిట పల్లి వరికినట్టు ఆయన అన్నాడు నన్ను ఆయనకి ఇస్తాను అనుకోడా ఆయన పౌసరికి ఆయన ఇస్తావు అనుకోడా ఓ బిడ్డో పౌసరు కాదు అద్దచేరికి ఇస్తున్నాడు ఓ ఇచ్చిదాకా గీవాడుతాడు రెట్టనే అన్ని 100 రూపాయలు ఇచ్చేదాకా గీవాడుతాడు బిడ్డ ఓ 100 ఇచ్చినాక తాగచ్చి చూసుకో ఇక మంచాల బండి ఇక మంచం చుట్టూ తుప్ప ఊస్తే మడుగులు కడతాయి నీ
మీరే తాడు దెంప మడుగులు కడతాయి మా సాగుతున్నదా లేదని ఏమని పడతాను తెలుస్తా నీకు ఎదురుగా కూర్చున్న లాభం గదికిరేనా 6 నెలల 15 రోజులు అయితే నిన్న రాకపోయా మొన్న రాకపోయా ఆవులు మొన్న అతను అన్ని మొన్నలు ఒక్కడే కదా నీ మొన్నలు పాడబడు నాకేమనుకునే తీరావచ్చు పుల్లవుతులు అబ్బోని ఈరయ్య నువ్వన్న చెప్పవా లచ్చిన వాళ్ళకి ఏం పడితే పట్టుకో ఇగో మంగళ నాతులు పట్టుకో లంజం ఉన్న మంగళలో పట్టుకుంటే సాగలో లూకుంటారే సాగలో వెళ్ళిపోతారా ఇంటికి రాదు ఇత్తు గింజలంటే ఏమైతుంది ఓడో కొరగబాయ ఓడో ఉచ్చుకోపాయ ఇంకేముంది ఇద్దరు నా మడిని పరిశాన్ అవుతుంది ఈరయ్యా ఎప్పుడు పట్టుకున్నా చూస్తాను అవురో సదిగో నేను దర్శనం కోరి ఎందుకే ఏమన్నదంటే కానీ రే పడ్డాక దొరుకుతుంది ఎవరికన్నా పడ్డాక దోషిందా దొరికిన కూడా ఇట్లా పట్టింది వాడు ఇప్పుడు గట్టి కాదు కానీ ఇక నువ్వు పట్టింది రెండో దొరకలేదా ఒక కాలు దొరకలేదా తల్లి సత్య మా నాన్న నిండిన్నాడు అన్నాడు రాధ వెంకటరెడ్డి ఏడు నా భార్య పైన అని దాసోళ్ళ సీదల పెట్టి కాచీని కడివేలంట రాజా పరిపాలన ఎత్తాడమ్మ చూడగా తల్లి సత్యవతి దేవికి నాటి వారికి ఏమో సత్యాన నాటి వారికి పాపాలను అంటారమ్మ కడియతో తీరు గర్భిణి కలగబట్టెనా తల్లికి Yeah.
తల్లి బాధపడతా ఉన్నా తల్లి పక్కన చూడవురా బాధపడకు తల్లి మంత్రశాల వేలు తెలిసిన మంత్రశాల తీసుకుని దొరుకుతాడు బంగారాలు వేడుకున్నారు మంత్రశాయుడు విధ చేసి ఎదుగాను వేసింది పొట్టలు చేసి పిండాన్ని పొందుకోవాలి కడుపులో ఉన్న కళ్యాణుడు మరి మంత్రశాలకి ఏడపాటు అంటారు మంత్రి అందరూ వేసిన ఏడు ఏడు పేడల్లగా తల్లి సత్యవతి ఏమి కలిగిన వేడల్ల తల్లి సత్యవతి పగడి చుట్టారు బొడ్డు కోసి కొల్లుకుంటది ఎవరు అప్పుడు ఆవిడ సత్యం అన్నది అయ్యా ఇలా నడుపులో కరిగిన నాగబాధ రుద్దాని కత్తిరి కడిపోకన్నది ఆ ఎక్కడడు చూసినావా అవు ఇంటి ముందే ఉన్నాడు దాసులు చూసినావా బిడ్డ బొట్టుతోని అయ్యా బొట్టు కోసిను కొల్లుకుంటుందా అని రమ్మని పిలిచాను అయ్యో దేవుడా ఏడుగురి తోడా నాకు ఒక్క బిడ్డ శుక్రవారం ఓరే చక్కటోగా బిడ్డ బిడ్డ కలిగినది తొరుపూరే ఉల్లా కొల్లుకుంటా చూడు అయ్యదబూదంటే కొల్లుకుంటాలోనా బంగారమైనా దొరుకుతున్నాదట కొల్లుకుంటల బంగారం ఎప్పుడు దొరికిందో నా భార్య బాలంతా నా కొడులంతా మాట చెప్పి మా ఇంట్లో బంగారం చెప్తారు బంగారం అంటే ఈడవ ఏడవాడు పొరుతులకి ఏర్పడితే నా ఇళ్ళతో సోల పెడతారు బంగారం తీసి బాదుకు పెట్టిండు ఉత్తరామూరే ఉల్లా కొల్లుకుంటాడు అయ్యదబూదంటే కొల్లుకుంటారోనా బంగారం దొరికే నాలుగురే ఉల్లా బంగారం దొరికే నటనవాదుడు కొల్లుకుంటారా విండు కొట్టుకోసినాడు కొల్లుకుంటారోనా వేసినాడు నాలుగు దొరికిన బంగారం ఏడు మల్ల బంగారమైంది ఏడు మల్ల బంగారాన్ని నా కొడుకులతో చెప్తా చెల్లెగుట్టిన గడి మంచిది బిడ్డ బంగారం దొరికిందంట మా పెద్దోడు చిన్నోడైనా వాడు ఇంతో కోటకు అలవాటైంది ఇంతో వాడు కోటకు అలవాటైంది బ్రాండ్ జాబు గాడి పోయి మా ఇంట్లో బంగారం వెళ్ళిందని ఒక్క మాట నోట బయటకు వచ్చిందనుకో ఈడపోయి ఆడపోయి పోలీస్ స్టేషన్ పోతుంది వెళ్ళిన బంగారం పోలీస్ స్టేషన్ పాలవుతుంది నా కొడుకులో చెప్ప నా కోడలంతో చెప్ప బంగారం అయినా భద్రంగా రత్నని అటుకు భద్రంగా దాచింది మరి ఇది అపరంగి దాచిన తల్లి మీద పిల్ల మీద వాపి
బ్రంగిదాసులు కూడా పుట్టిన బిడ్డను కూడా తల్లి చేతి కందని చేసిన తల్లి సత్యవతి సూర్య వేడి కడలు చంద్ర వేడి కడలు పొడిసే పొద్దున బిడ్డకు అడవంక లేకపాయనమ్మ నాగలికేవో నడవంక కొడలకేవో పిడి వంక వంక లేని బిడ్డ పొడిచివా బిడ్డ పొందపగరవన్నో అంటది కొంతమంది పుడితే అదృష్టం కొంతమంది పుడితే దురదృష్టం అంటారు రాజుడు వెంకటరెడ్డి కాతల్లిడు సత్యవతి అయ్యా కొల్లుకుంటారు బంగారం వెళ్ళింది అయ్యా అయ్యా కొడుకు రాజ్యం తుర్క రాజ్యం భర్త రాజ్యం సభ రాజ్యం అర్ధరాజ్యం ఒక్క రోజు నాడు బిడ్డకు ఘనంగా పీద పెడుతున్నాడు సంబరపడతాడు తల్లి సత్యవతి బిడ్డను బాబా కట్టింది అందుకే అంటారు స్థిరవంతం కొన్నాళ్ళు దగ్గర వెళ్ళ కాలం సాగునగతి బతుకుతారు పుట్టిన వాడికి పురుట్ల పేరు తప్ప పెరిగిన వాడి పేరు తప్ప సత్యం వాడికి చాలా పండుగ అంటారు బిడ్డ పేరు సచిని కాలంలో భర్తకు ఇంకోరు అంతంగా కాలం వెంకటరెడ్డి బ్రాహ్మణ అడవై బ్రాహ్మణ తీసుకోవడమ్మ అయ్యా బ్రాహ్మణ కులం అంటే తడబట్ట కులం ఎత్తాకుల గోత్రం దేవుల ఉద్యోగం అంటారమ్మ వచ్చిన కాలాల పోకుండా అయ్యా ఏడుగురు కొడుకుల తోడ లేక నాకు చక్కని బిడ్డ కలిగింది అన కలిగిందా వంట గంట కలిగిందా మగరాల గంట కలిగిందా ఊరు పల్ల గంట కలిగిందా నేను మామల గంట కలిగిన బిడ్డ పేరు వెంటనేనా
రామణయ్య పద్యంగాలు గడ బాలను ఎదురు అడిగింది అమ్మా పున్న ముందు మొగోడు పుడితే లక్ష్యం అడిగా ఆ మాసం నువ్వు అడవిలో పుడితే లక్ష్యం అడిగా శుక్ల పక్షం నందు బాలచంద్రుడు ఉదయించినట్టు అమృత గడిలో నిలబెట్ట కలిగింది